హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి నేను అయితే కుందేలు ఉచ్చు అయితే వేయడానికి అయితే వచ్చాను. చూడండి గైస్, ఇదే గైస్ కుందేలు వచ్చేసి ఇప్పుడైతే మనం అయితే కుందేలు పిచ్చికలు అయితే ఎదకాలి ఎక్కడ వేసిందని. అంటే అది మేసింది, రాత్రి మేసినది ఆడను ఎదకాలి. ఇప్పుడు నేనైతే ఈడైతే పనిచేస్తుంది. ఈడైతే నేనైతే జింకనైతే చూపిస్తా. చూడండి గైస్, ఆడైతే మేస్తూ ఉంది. అలాగే ఉండండి, ఆడొకటైతే మేస్తూ ఉండేది. ఇంతకు ముందు మేస్తూ ఉండేది గైస్, పత్తలేదు. కుందేలు ఉచ్చేద్దామని వస్తే కనుక జింక అయితే ఉండే ఆడొకటి. చూద్దాం రండి, ఉందేమో. చిన్న పిల్ల గైస్, అది వచ్చేసి ఇక్కడ అయితే మేస్తూ ఉంటుంది. నాకు 2-3 టైమ్స్ అయితే బాగా కనిపించింది. అందుకే నేను చూసాను, ఇంతకు ముందే చూసాను. నా వాయిస్ నేమో వెళ్ళిపోయినట్లుంది. ఇప్పుడైతే మనమైతే కుందేలు ఉచ్చు అయితే వేయడానికి అయితే వెళ్దాం గైస్. జస్ట్ నేనైతే చూపిస్తాను మీకు, అంతే గైస్. చాలా ఏం చేసేది వేసేది చూపించి మళ్ళీ ఇప్పేస్తాను. అది గైస్ అడిపోతుంది. చూడండి గైస్, చూడండి గైస్, ఆడుంది జింక గైస్. ఈ చుట్టూ అయితే మనకైతే వైర్ నెట్ ఇది ఉంది, కమ్మీ నెట్టు. కాకపోతే అక్కడైతే కట్ అవుతే అయింది. చూడండి, ఆడుంది మేస్తుంది జింక. నన్నే చూస్తుంది ఇప్పుడైతే, మనల్ని అయితే చూస్తుంది గైస్. చూడండి, నేను కుందేలుకి ఉచ్చేయడానికి వెళ్తే అదైతే ఇప్పుడైతే అక్కడి ఇంకా ఇక్కడే వస్తూ ఉంది. చూడండి, వెళ్ళి గైస్ నన్ను నీట్గా అయితే చూసేసా. ఇప్పుడైతే వెళ్ళిపోతూ ఉంది జింకు ఉంది, నెమిళ్ళు ఉంది, అవన్నీ అయితే ఇక్కడైతే బాగా ఉంది. ఇప్పుడైతే నేనైతే కుందేలు ఉచ్చి వేయడానికి వచ్చాం కదా, మనమైతే ఇప్పుడైతే దాని మూలం అయితే ఎతకాలి ఎక్కడుందో ఏమి అనేది. చూడండి గైస్, ఇప్పుడైతే నేనైతే ఊర్లో ఎత్తుకొని దాని మూలం ఎదకడానికి అయితే వెళ్తూ ఉన్నా. ఇక్కడంతా అయితే పచ్చిగా అయితే ఉంది. ఇక్కడైతే పచ్చిగా అయితే ఉంది. చూడండి, నేనైతే ఇక్కడే వర్క్ చేసేది, సోలార్లో అయితే వర్క్ చేస్తా. ఇలాంటి వీడియోస్కు వస్తూ ఉంటుంది. అలాగే మన ట్రావెల్ వ్లాగ్ టైప్ అయితే సోలార్ ప్లాంట్లో నేను వర్క్ చేసే వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. దాన్ని చూడండి, కొత్తగా వచ్చే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గైస్, ఇదంతా సోలార్ ప్యానల్. మినిమం ఒక 500 ఎకరాస్ అయితే ఉంది ఇక్కడ నేను వర్క్ చేసేస్తాను. నేను వచ్చేసి టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నా. ఊరికే ఇలాంటి ఊర్లెత్తుకొని వేసే వీడియో ఒకటి చేస్తాను అంతే, మళ్ళీ ఇప్పేస్తా. మనకైతే కంటెంట్కి అవసరం అయితే మనం అయితే చేసి చూపిస్తాము. చూడండి గైస్, ఇప్పుడైతే నేనైతే ఎదుగుతూ ఉన్నా ఎక్కడైతే పిచ్చికలేసింది అని. కుందేలు వచ్చి ఇక్కడే మేస్తూ ఉండింది. కుందేలు అంటున్నా, అది జింక వచ్చేసి ఈడేయాడు మేస్తూ ఉండే. నేను ఈ ఊర్లో ఎత్తుకొని వచ్చేదానికి వెళ్ళి చూస్తే అది అయితే మేస్తుండే. నేను అయితే అదైతే చూపించా. ఇది వచ్చేసి మనకైతే SMB బాక్స్ అంటాము. మీకు ఇలాంటి దీని గురించి అయితే కూడా కావాలంటే మీరైతే కామెంట్ చేస్తే కన్నా నేనైతే ఈ సోలార్ ప్లాంట్ గురించి కూడా మీకు అయితే ఫుల్ వీడియో అయితే చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇప్పుడైతే ఎదకాలి, అది చెప్తూ ఉన్నా. ఇదైతే ఎదకాలి, అప్పుడే మనకైతే యూజ్ అవుతే వేయడానికి అయితే అవుతుంది. ఈ ప్యానల్ కిందంతా పచ్చిగా అయితే ఉంది. ఇక్కడైతే భలే మేస్తుంది కుందేళ్ళు. ఇలాంటి ప్లేస్లో వెళ్ళా, అంటే ఈడేళ్ళని కాదు, ఇలా పచ్చిగా ఉండే ప్లేస్లో అయితే బాగా మేసి ఉంటుంది. మనమైతే ఎదకల్లా. చూడండి గైస్, ఇది అయితే ఇడేసింది. చూడండి, ఇది ఇవంతా పాత పిచ్చికలు, కానీ ఇదైతే యూజ్ ఉండదు. నాకు ఇలాగే తెలిసిపోతుంది. ఇలా పిచ్చికి చూస్తే మెత్తగా అయితే ఉంటుంది. మనకి ఇదైతే బాగా రాత్రి వేసింటే సేమ్ అలాగైతే చూసుకొని మనమైతే వేయాలి గైస్. చూసుకొని వేస్తే కన్నా మనకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే నేనైతే ఎదుగుతూ ఉన్నా. నాకైతే నేను పొద్దున్నే వచ్చింటే నాకైతే ఆరాంగా అయితే తెలిసేది. ఇలాంటి చోటు పారాడితే కన్నా మనకు పొద్దున్నే వస్తే కన్నా ఒక 7 ఇంకా 9 o'clock లోపల వచ్చి చూడండి, ఇదంతా అదే. చూడండి, ఇదంతా పిచ్చుకలు పాతవి, ఇదంతా పిచ్చుకలు బాగా ఎండిపోయింది. బాగా మేసిందల్లా అట్లా తావు అవుతే వేయాల. మీకు ఆ ప్లేస్ చూపిస్తే మళ్ళీ ఆడే వేసి ఇప్పేస్తా. ఎలా ఇప్పాలనో ఎలా కట్టాలనో అదంతా. ఇది వచ్చేసి ఊర్లో అయితే మనకైతే కెమ్మీలో కట్టింటారు. ఒక 80 రూపీస్ ఇస్తే 1 kg అలా వస్తుంది. సన్న కెంబి ఇది.
80 రూపీస్ ఇస్తే 1 kg అలా వస్తుంది. దాని అయితే మనం అయితే అలతి పెట్టుకొని కటింగ్ ప్లేయర్లు కట్ చేసుకొని మళ్ళా ఒక కటింగ్ ప్లేయరు, తర్వాత వచ్చేసి మనకి ఇదే అవసరం అవుతుంది, మళ్ళా కటింగ్ ప్లేయరు, కంబి, అంతే గైస్. ఆ 3 ఉంటే చాలు, మనమైతే ఇలాంటివి అయితే తయారు చేయొచ్చు. ఒక 1 kgకి అయితే ఇలాంటి కట్లు అయితే ఒక 10 అయితే అవుతుంది. చూడండి ఇక్కడంతా భలే నెమిళ్ళు అయితే ఉండేది. మనొక్క రోజు వస్తే పిల్లలు నెమిలి అంతా ఈడే పారుతూ ఉండే. ఇది వచ్చేసి ఫారెస్ట్ టైప్ అవుతే ఉంది ప్లేస్. ఇలాంటి అయితే భలే పారుతుంది, జింకులు, కుందేళ్ళు అలాంటివంతా. చూడండి గైస్ ఇక్కడ అయితే పచ్చిగా అయితే ఉంది. ఇందులో ఈ వంకలో అయితే నీళ్ళు అయితే ఉండేది, అందుకైతే అది భలే మేసేకిగానే వస్తూ ఉండే. పక్కన కూడా మనకైతే ఇది ఉంది, కోళ్ళ ఫారం అయితే ఉంది. దాని సౌండ్స్ అయితే మీరు వినొచ్చు. ఇదంతా మేమైతే మనకి చూడండి గైస్ ఇదంతా భలే మేసింది. చూడండి మనకి ఇదే ప్లేస్లో అయితే కన్నా మనం పొద్దున్నే వచ్చింటే మనకైతే తెలిసిందో ఇక్కడ కాదు అనేసి. కాకపోతే మనకైతే ఇప్పుడు అయితే తెలియలేదు. అక్కడ ఒక ప్లేస్ బాగుంది అనుకుంటా, ఆడైతే వేసి చూపిస్తాను మీకైతే ఇలాగే వెళ్దా అనేది. తర్వాత మీరు అయితే కనుక్కోనాలంటే ఇలాంటి ప్లేస్లో ఎలాగుంది అని మన వీడియోలో చేస్తాను. ఇంకా అలాంటి వీడియోస్ అయితే చేస్తాను, వీడియోని అయితే చూడండి గైస్. ఇప్పుడైతే నేనైతే మీకైతే ఇక్కడ నా ఫోన్ పెట్టేసి స్టేబుల్గా తర్వాత అయితే మీకైతే చూపిస్తా. అలాగే చూసుకోండి గైస్. ఇక్కడైతే ఫోన్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా, ఎందుకంటే ఎవరు అయితే పట్టుకునే వాళ్ళు. చూడండి అక్కడి ఇంకా అక్కడికి వేస్తా, అప్పుడు అలాగొస్తే కానీ ఆడ పట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పచ్చిగానే ఉంది, ఆడ మేసిండల్లా, మేసింటేనే మనకు వచ్చేది. మీరు ఆడ పడితే ఆడేస్తే రాదు. నేను ఊరికి మీకు వేసి చూపిస్తా, అలాగే ముడిచేసి చూపిస్తా. వీడియోని అయితే చూడండి గైస్. అక్కడ స్టేబుల్గా పెట్టేదానికైతే చూపిస్తా. ఈ ప్లస్ ఇలాగైతే ఇలా పెట్టేదానికైతే ఏమన్నా చూస్తూనే ఉన్నాను గైస్. చూడండి గైస్, దీని అయితే మనమైతే ఇలాగైతే ఇప్పుకోనాలి. దీని అయితే రౌండ్ షేప్గా అవుతే మనమైతే చుట్టేసి ఉంటాము. దీని అయితే ఇప్పుడైతే మనమైతే ఇలాగైతే ఇప్పుకుందాము. కేజీలో అయితే కూస్తుంది ఆ పక్క సైడు. మనం దీన్ని వచ్చేసి ఇలాగైతే ఇప్పుకొనేసి కేజీలు భలే కూస్తుంది. దాన్ని పాదలు అయితే ఉంది, చూపిస్తా ఎలాగుంటుందో అనేది. ఫస్ట్ మనం ఈ వీడియో అయితే చేద్దాము. చాలా రోజులు అయితే అయింది ఈ వీడియో చేసేసి మన ఛానల్లో. 1 వీక్ పైన అవుతుంది, 1 వీక్ 2 వీక్. ఇలాగైతే రౌండ్ షేప్లో అయితే మనం చుట్టుకుంటే మనకైతే ఈజీగా అయితే అవుతుంది ఇప్పుకోనేకే. చూడండి ఇప్పుడు అయితే ఇది ఒకే టైంలో వచ్చేస్తుంది. నేను అయితే ఆడికెట్టి చూపిస్తా. పెట్టుకుని అవుతే మనం మొత్తం ఇప్పుకోనాలి, లేదంటే మనకైతే వేయడానికి అయితే అవ్వదు. ప్లస్ చిక్కు పెట్టుకుని ఇప్పుకుంటే మనకైతే వేయడానికి అయితే బాగుంటుంది. వాయిస్ బాగుందో లేదో నాకు తెలియదు, నేనైతే దీంట్లో అయితే చేస్తున్నా గైస్. చూడండి ఇంతవరకు అయితే మనం ఈ కనుక ఈ పెట్టుకోని వల్ల మనకైతే అందులో ఇదే. కాబట్టి ఇక్కడే ఏ షర్ట్ పెట్టుకున్నాము అంటే మీరు టీ షర్ట్కే పెట్టుకోనల్లా, లేదంటే ఇరిగిపోతుంది, మనకంతా ఉండదు. తర్వాత వచ్చేసి ఇలాంటి చెట్టు అయితే ఒక 2 ఉంచుకోనల్లా. ఇలా ఒకే సైజుగా ఉండేది 2 ఉంచుకొని ఆ పక్క ఈ పక్క ఎత్తులో అయితే ఎత్తాలం. ఇలా ఎత్తులు చేస్తే మీకు అయితే ఇదైతే సెట్ అయిపోతుంది. ఇలాగైతే ఎత్తేయాల, ఈ పక్క ఎత్తాలా. ఎత్తిన కోసం అయితే నేనైతే గడ్డలో అయితే ఎదుగుతూ ఉన్నా, దొరికింది. దీనైతే ఎంచుకున్నా, గడ్డలో అయితే దొరికింది. చూడండి ఇలాగైతే 2 ఎత్తులు ఎత్తుకొని ఆ పక్క ఈ పక్క ఎత్తుకున్నా. ఎంత
హైట్ కావాలన్నా అంత హైట్. వీడియోలో కనిపిస్తుందో లేదు తెలియదు, నేను అలాగే వాయిస్ అయితే ఇస్తూ ఉన్నా. ఇలాగైతే ఆ పక్క ఈ పక్క ఇస్తున్నాను ఇప్పుడు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. రౌండ్ షేప్లో పెట్టుకొని ఒకటి చిక్కుడిని విప్పేసి మీరైతే చిక్కుడిని విప్పేసి మీరైతే ఒకటి ఇచ్చేస్తాం వల్ల రౌండ్ కరెక్ట్గా పెట్టుకోని వల్ల ఒక పక్కలో ఒకటి లైట్గా గ్యాప్ పెట్టుకొని అప్పుడే మీకు అయితే మిస్ కాకుండా పోతుంది. వస్తే కన్నా పోలీస్ ఇలా చేయి ఇలా కమ్ములా పెట్టుకుంటే ఇంత అయితే అవుతూ ఉండాల. దాని సైజ్ వచ్చేసి యాదింగ్ కన్నా సరే అంతే ఉంటుంది. సింగిల్ స్టోర్ వేస్తే ఇలా రౌండ్ షేప్లో అయితే చేస్తారు. మనం వీడియోలో అయితే చేస్తాం, మనం కొత్తం గైస్ జస్ట్ వీడియో అయితే చేస్తాం అంతే. మళ్ళీ చేస్తాము, మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్లో ఎలా చేస్తామో. ఇప్పుడైతే ఎవరు లేదు, అందుకే నేనైతే వీడియో చేస్తున్నా. ఎవరైనా అందుకే నేను చేయలేకపోయినా నాకే రెండు బేజారు అవుతుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. జస్ట్ మీకు చూపిద్దామని అయితే చేస్తున్నా. ఎప్పుడే కానీ మీరు అయితే ఎక్కువ పెట్టి గట్టిగా కంప్లీట్గా పెట్టాలి. అప్పుడే మీకు అయితే సింగిల్ కొన్నా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సేమ్ ఇలాగైతే రెండు చేతులు చేసుకొని ఇక్కడ అంతా ఇలాగైతే టైట్లో అయితే పెట్టుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మీరైతే ఇచ్చేసుకున్నా. ఆ పక్క అయితే జస్ట్ మీకైతే పెట్టుకున్నా. ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తా గైస్ నేను ఆడ ఏం కట్టినాను అనేది. చూసుకోండి, చూడండి గైస్. ఇది వచ్చేసి ఈ చెట్టుకి కట్టాను. ఇది ఊరికే మీకు చూపించడానికి. ఇలాంటి చెట్టుకి కట్టే ఉండదు, ఇంకా గట్టి చెట్టుకి అయితే కట్టాలా. ఇలా కట్టి ఇది అయితే ఎత్తులు, ఆ పక్క ఈ పక్క పెట్టినది ఎత్తులు అంటారు. ఇది కంబి పైన ఉండేది దప్పం కంబి. ఇది అయితే ఊర్రే రౌండ్ షేప్ ఊర్రే. ఇది వచ్చేసి మీకైతే ఇది ఒక థిక్ టైప్ అవుతూ ఉంటుంది. అది కావాలంటే మీకు కామెంట్ చేయండి, ఎలాగే ఎట్లా చూపిస్తా. మామూలుగా వేస్తే కన్నా అదైతే ఉండదు. చూడండి ఇలాగైతే వేస్తారు. ఇలా ఒకటి పక్కల ఒకటి పెట్టుకున్న వల్ల చూడండి చూస్తే ఇలాగా. ఇప్పుడైతే ఇదైతే మిక్సింగ్ ఉంది చూడండి. దానికి దీనికి ఆర్డర్ లైట్గా ఇంత ఉండకూడదు, ఇంత ఉండాల, ఇంత మాత్రం ఉండాలి ఒకటికి ఒకటి. నేనైతే మీకు ఊరికే చేసి చూపించడానికి అయితే వీడియో అయితే చేయడానికి అయితే నేను లైట్గా ఇంత ఉండాలి అంతే. ఇది మీకు ఎలా కావాలంటే అలా వస్తుంది. సేమ్ ఇలాగైతే అలా ఇదంకా అయితే వేసుకున్న ఇది ఎత్తులు. ఆ పక్క ఈ పక్క మనకు హైట్ లేకపోతే, హైట్ ఉంటే గనక మనకైతే పర్వాలేదు. హైట్ లేకపోతే మనం ఎత్తులు కింద హైట్ అవుతే ఎత్తు పెట్టాల. ఇలా తమ్ము ఇలా పెట్టుకొని ఇట్లా కింద పెట్టి ఈ ఫింగర్స్ పోయినాక ఉంటూ హైట్ ఉండాల. ఇలాగైతే చూడండి నేను ఇప్పుడు మీకు కూరికే చూపించడానికైతే కొసుకైతే కట్టాను. ఇలాంటి కొసుకైతే మళ్ళీ ఇప్పేస్తా. ఇలా కడితే గన మనకైతే ఆ పక్కన ఇంకా వస్తే ఇలా పడే ఛాన్సెస్ ఉంది, లేదా ఈ పక్కన ఇంకా వెళ్ళకపోతే పడే ఛాన్సెస్ ఉంది. ఏ రోజే కానీ మీరైతే కనుక్కోనల్లా, పొద్దున్నే పోయి కనుక్కోనాల ప్లేస్ ఎలాంటి ప్లేస్లో మేసేకి వస్తుంది అనేది కనుక్కోనల్లా. దాని తర్వాతే మీకైతే ఇలా పట్టడానికి అయితే ఈజీగా అయితే అవుతుంది. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడటం లేదు గైస్, పూర్తిగా అయితే చూడండి. సేమ్ ఇలాగైతే కెట్టాల ఎత్తులు కనిపెట్టి ఇచ్చేయాల. అప్పుడే మనకైతే పడే ఛాన్సెస్ అయితే ఉంది. చూడండి గైస్, ఇలాంటి ఇది పచ్చిగా ఉంది. ఇలాంటి చోట్ల అయితే మేసేకి వస్తుంది అని కెట్టా, కానీ ఇది రాదు. ఎందుకంటే ఆ పక్క జాగా లేదు, ఈ పక్క జాగా ఉంది. ఈ పక్క జాగా లే అక్కడి నుంచి వచ్చేదానికి అయితే, అందువల్ల ఇక్కడ రాదు. నేను వీడియో చేయడానికి అయితే మీకైతే చేసి చూపిస్తాను. ఇలాగైతే కడతారు గైస్. దీన్ని మళ్ళీ ఇప్పేస్తా గైస్, చూసుకోండి. ఇప్పేస్తా, ఎందుకంటే ఇది మనకైతే యూజ్ లేదు, జస్ట్ వీడియో కోసం చేసాము అంతే. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇప్పేసి రౌండ్ షేప్గానే ఇప్పుకోనల్లా. ఇప్పేది ఇంకో మీకైతే వీడియో చూపిస్తా చూడండి. దీని వచ్చేసి ఫోన్ అయితే నేను వీడియో పెట్టేసి తర్వాత అయితే ఇప్పేస్తా. మనకు ఫోన్ పట్టుకునే వాళ్ళు కూడా లేదు ఫ్రెండ్స్ గైస్. కింద రాళ్ళు పెట్టి ఏమో బాధపడి వీడియోని అయితే చేస్తూ ఉన్నా.
పొద్దున్న అయితే ఉండేది, తర్వాత ఇది ఇప్పుడు అయితే ఉండటం లేదు. సెట్ చేసి మీకు అయితే క్లీన్గా అయితే చూపిస్తా వీడియో. ఇప్పుడైతే పెట్టాను, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఫస్ట్ సేమ్ మన మబ్బిని అక్కడ పెట్టాము, ఒక సైడ్ అయితే తిప్పుకున్నాను. పెట్టిన దీంట్లో వచ్చేసా, సేమ్ ఒక సైడ్ అయితే పెట్టిన తిప్పుకొనేసి తర్వాత వచ్చేసి దాన్ని మనకి కంబి రౌండ్ షేప్ ఉంటుంది, దాన్ని మనం కరెక్ట్గా అదే మాదిరి రౌండ్ ఊరి ఉంటుంది, అదే రౌండ్ షేప్ కాబట్టి మనం అయితే రౌండ్గా తిప్పుకోనండి. ఇలాగైతే తిప్పుకోనల్లా, కంబీని ఊరినంటే మన దీనికి వచ్చి మాట తిప్పుకునే తిప్పుకుంటే కదా మనకు వస్తే నెక్స్ట్ టైం ఏ విధంగా అయితే ఈజీగా అయితే ఉంటుంది. తిప్పుకోవద్దు, తిప్పుకోకుండా అయితే ఉంటుంది. మీకు కనిపిస్తుంది ఇలా వచ్చి రౌండ్ షేప్లో అయితే మొత్తం పక్క నుంచి వచ్చేస్తే మీకు వచ్చి నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతుంది, ఒకే టైం ఏం కాదు. ఇది మీకు చిలింపకుండా ఉంటే ఎన్ని రోజులన్నా యూజ్ చేసుకోవచ్చు మీరు. దానికి లేదంటే ఏమన్నా ఈ పందులు కన్నా మీ పొలాల్లో కన్నా తినేదానికి సపోజ్ వేస్తున్నా అది కంబి తీసుకొచ్చిన అది వెళ్ళిస్తుంది. సేమ్ ఇలాగైతే చేసుకుంటే ఇప్పుడైతే నేనైతే మడుచుకొని వేస్తా చూడండి, ఇలాగైతే మడుచుకొని వేస్తా. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఈ ఎండింగ్లో ఉంటుంది చూడండి, ఇది వచ్చేసి దీనికి లోపల ఇలా లోపలికి వేసి ఇలా తిప్పుకొని వెళ్ళి ఇలా తిప్పుకొని తర్వాత అయితే అది ఇది రెండు తిప్పుకొని ఇస్తే కరెక్ట్గా అయితే ఉంటుంది. అంతే గైస్, వేసి చూపిస్తా. ఇప్పుడైతే మనం అయితే ఎదుకే దానికైతే పోదాము. కుందేల పిచ్చికి ఎలాంటి ప్లస్ లైసెన్స్ ఉందో చూద్దాము, మీకు చూపిస్తారు అంచా. చూడండి గైస్, ఇలాగైతే మనం చూసుకొని పోవాలా. మనకి మళ్ళీ ఏమన్నా ఫ్రెష్గా దున్నిండే అవుతే అది పారాడితే కూడా తెలుస్తుంది. మనకైతే 3 అడుగులు అయితే వేస్తుంది, ఇలా ఒకటి ముందరికి 2 వెనక్కి ఇట్లా ఈ టైప్లో అయితే వేస్తుంది. 3 అడుగులు 3 అడుగులు 3 అడుగులు చూడండి, ఇదంతా వేసింది ఇదే. కానీ ఇప్పుడైతే మనకి తెలిసేది ఎప్పుడుది ఏమిడిది అదంతా. పొద్దున్న వచ్చింటే కన్నా మనకు అయితే ఇదైతే మెత్తగా ఉండి పిసికి తింటే అలా తెలుసుకునేది అయితే ఆరాంగా అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు అయితే అయ్యేది ఎండ అంతా ఉంది కదా, ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలాగైతే అవుతూ ఉంది. ఇప్పుడైతే మనకైతే అది మధ్యాహ్నం పొద్దుటినిగా ఎండి గట్టిగా అయిపోయింది, మనకు తెలిసేది. సేమ్ ఇలాగైతే ఎదుకల్లా బెటర్ అంటే పొద్దున్నే వస్తే బెటరు. ఇలాంటి పచ్చిని మేత వెళ్తావా సింగల్గా దావులు ఉంటుంది చూడండి, అలాంటి ప్లేస్లాగానే అయితే పరాడుతుంది, అలాంటి ప్లేస్లాగానే అయితే అవుతుంది. మనం జస్ట్ వేసి చూపించాము అంతే, ఇప్పేసాము. ఇదే వీడియోలో ఏం చూస్తున్నారుగా, వేసింది చూస్తారు, ఇప్పింది చూస్తారు. మీరేం బేజారు పడకండి, నేనేం పొడతానని నేనేం పొట్టను, ఊరికే వేసి చేసి చూపిస్తా అంతే గైస్. మీకు కావాలంటే మీరేమన్నా చేసుకుని అది నాకు అనవసరము, నేను చూపిస్తాను అంతే. సేమ్ ఇలాగైతే వేసి చూసేయాలి. తర్వాత అయితే ఇలాంటి ప్లేస్లో కానీ మ్యాథ్ ఉండే ప్లేస్లో కానీ ఎదిగితే మనకైతే దొరికే ఛాన్సెస్ అవుతుంది. పొద్దున్న వస్తే పిచ్చుకలు అయితే ఎదుక్కోవచ్చు. ఈ కొసుల్లో అంతా ఉండదు, ఇలాంటి గరిక అలాంటి ప్లేస్లో అయితే భలే అవుతూ ఉంటుంది. చూడండి గైస్, ఇలాంటి ప్లేస్లాగానే అయితే బాగుంటుంది. మన డైలీ వ్లాగ్ కూడా చేస్తాను గైస్, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ ఏం చేస్తానో అలాంటి వీడియోస్ కూడా చేస్తాను. నా డైలీ పర్పస్ ఏంటి, నా వర్క్ ఏంటి, నేను ఏం చేస్తాను అలాంటి వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే ఇది ఆడెత్తుతున్నా ఆడే పెట్టేస్తా. చూడండి, ఇదంతా బాగా మేసింది కానీ వాన పొడి, ఇది ఎంత పాత పిచ్చికలు ఇలాంటి చోట్లలో అయితే ఉంటుంది. ఇదంతా భలే మేసేది. ఒకసారి మనం వచ్చి నెక్స్ట్ దీనికి ముందు వీడియోలో చూపించిన వచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళు వేసిండ్రి, నేను అదే ఊర్లో
చూడండి ఆ కెంబికి మళ్ళీ ఆడ కెంబికి కట్టిండ్రు, దానికి వేసిండ్రు. అదే ఊర్లో మీకు అయితే వీడియోగా చేసి చూపించాను. ఇదంతా భలే మేసిండే. ఇప్పుడు అయితే దీని అయితే ఈడే ఉండింది, ఆడే పెట్టేస్తా. ఈ ప్లేట్ కింద అయితే ఉండే ఆడే పెట్టేస్తాం గైస్. అంతే. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి. నాకు ఇంకొక హెల్ప్ చేయండి గైస్. మీరు ఒకసారి చూసి మళ్ళీ ఇంకొకసారి చూసినట్లుంటే కూడా చూడండి. నాకు అయితే యూజ్ అవుతూ ఉంది. అలా చేస్తే నాకు చాలా యూజ్ అవుతూ ఉంది గైస్. వన్ టైం చూడండి, మళ్ళీ ఇంకొక టైం అయితే చూడండి అందరూ. నాకు కొంచెం యూజ్ అవుతూ ఉంది, వాచ్ టైం అయితే కావాలి. అది వచ్చేసి మనకైతే యూజ్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.